సబ్స్క్రైబ్ చేయండి టెక్ మోషన్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చి వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూఆర్ వాచింగ్ టెక్ మోషన్ తెలుగు. లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది నా 50వ వీడియో నా యూట్యూబ్ ఛానల్కి. సో ఇది చాలా ప్రత్యేకంగా ఉండాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఏపీ జీడీఎస్ రిజల్ట్స్ని మనం చూసి ఏం నేర్చుకోవాలి, అలాగే ఎందుకు టాపర్స్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరిగింది, అలాగే సెకండ్ లిస్ట్ అనే అవకాశం ఉందా, అలాగే ఫ్రీ బిట్ కాయిన్ అనేది ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. సో దీని గురించి కూడా వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను హిందీలో 3 months నుంచి వీడియో చూసి నేను బిట్ కాయిన్స్ మీద ఎర్న్ చేయడం మొదలుపెట్టాను. సో నా యొక్క పర్సనల్ అనుభవం అనేది ఏ విధంగా ఉంది, అలాగే మీ ఫ్రీ బిట్ కాయిన్లో మీరు డైలీ 500-1000 రూపాయలు సంపాదించవచ్చు అని యూట్యూబ్ ఛానల్స్లో చూపిస్తున్నారు. అయితే అది అంతలో నిజానికి 500 సంపాదించా, 5 రూపాయలు సంపాదించా, 1000 రూపాయలు సంపాదించా, 10 రూపాయలు సంపాదించా, అన్ని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ వీడియో చూడండి ఒక ఫుల్గా. అయితే ఈ వీడియో అనేది చాలా ఫుల్గా ఉంటుంది, అంటే 11 minutes వరకు ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఓపికతో ఉన్నవారు తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూడండి, లేదంటే మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ఆఫ్లైన్ చూసినా పర్వాలేదు, కాకపోతే తప్పకుండా చూడండి. ఇది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నేను మీకోసమే తయారు చేశాను, కేవలం మీకోసమే. ఓకేనా? టీఎస్ఏపీ జీడీఎస్ రిజల్ట్స్ కోసం వద్దాం. అయితే అసలు ఇందులో టాపర్స్ ఎందుకు అప్లై చేశారో చూసుకుందాం, వాళ్ళు జాయిన్ అవుతారు లేదో కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్, జాబ్ అనేది చాలా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవసరం. 4 years నుంచి అసలు మనకి జాబ్స్ అనేవి లేవు. మంచి మార్క్స్ వచ్చినా సరే మనకి జాబ్స్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది రాలేదు. సో అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. తక్కువ జీతం వచ్చినా ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోవాలని చెప్పి ఒక 10వ తరగతి చదివే విద్యార్థితో ఒక మంచి బ్రైట్ స్టూడెంట్, ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ పోటీ పడుతున్నాడు. అందరి నుంచి సమాజంలో వచ్చే అవమానాలను భరించలేక ఎలాగైనా తప్పకుండా మంచి గవర్నమెంట్ జాబ్లో ఉండాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలన్న టార్గెట్లోనే ప్రతి చిన్న జాబ్కి అప్లై చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా జాబ్కి అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా జాబ్ అనేది మెరిట్ లిస్ట్లో తీశారు కాబట్టి అతనికి రావడం జరిగింది. సో ఇతను జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే వచ్చే 2 yearsలో ఇంకా మంచి జాబ్స్ వస్తే ఆ జాబ్స్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే కొంతమందికి అహంభావం ఉంటుంది, నా తక్కువ స్కోర్ వచ్చింది, తక్కువ జీతం వచ్చేది ఎందుకు, ఎక్కువ మంది జీతం వచ్చి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి రాకపోయినా అవకాశం ఉంది. అప్పుడు మీలాంటి వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి, జాబ్ రాని వారికి జాబ్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఏం భయపడద్దు, తప్పకుండా సెకండ్ లిస్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. చాలా తక్కువ మంది ఈ జాబ్కి చూసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం జాబులతో పోల్చుకుంటే ఈ జాబ్ అనేది వచ్చే శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే ఈ టాపర్స్ అనేవారు కొంతమంది ఆలోచించుకునే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. 2 yearsలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏకీకృత వ్యవస్థలో కూడా జాబ్ల వల్ల చాలామంది జాబ్స్ అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి చాలా పోస్టులు అనేవి ఖాళీ ఉంటాయి. సో టాపర్స్ అనే వల్ల అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి, అప్పుడు ఖాళీలు ఏర్పడతాయి. సో చాలామందికి ఉద్యోగాల అవకాశాలు అనేవి ఉంటాయి, మీరేం బాధపడకండి. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏపీటీఎస్ జీడీఎస్ రిజల్ట్స్ గురించి వివరించాను అనుకుంటున్నాను, మీరేం బాధపడకండి. ఇంకా చూసినట్లయితే ఫ్రీ బిట్ కాయిన్ ద్వారా డైలీ 500-1000 రూపాయలు సంపాదించవచ్చా? అంత సీన్ లేదు ఫ్రెండ్. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 3 months 15 days అనేది హార్డ్ వర్క్ చేశాను, నాకు అన్నీ తెలుసు అందులోని చాలా వరకు. సో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను నిజంగానే రోజుకు 500-1000 రూపాయలు సంపాదించాను. లైఫ్ ప్రూఫ్ అంటారు, అందులో నిజం ఉందా? ఇందులో ఇంత మాత్రం నిజం లేదు. యాక్చువల్గా అంటే వాళ్ళ ద్వారా అమౌంట్ అనేది ఉండొచ్చు, నేను లేదని చెప్పను. కాకపోతే అది ఒక్కడి కష్టం మాత్రం కాదు, నేను 100% చెప్తాను. ఒక్కడి మాత్రం కష్టం అయితే కాదు. ఫ్రీ బిట్ కాయిన్లో నిజంగా రోజుకి 500 సంపాదించవచ్చాం. మరి 500-1000 రూపాయలు ఫ్రీ బిట్ కాయిన్ ఎవరు సంపాదిస్తారు అంటే ఈ 3 నెలల నుంచి ఏ విధంగా నేను ఎంత కష్టపడని చెప్తాను. 500-1000 రూపాయలు అనేది సంపాదించడం చాలా కష్టం, ఎందుకంటే ఒక గంటకి కేవలం ఒక 47 points మాత్రం అది ఇస్తుంది, ఎక్కువ అయితే ఇవ్వదు. ఒకవేళ మీకు అది ఏ విధంగా ఎక్కువ ఇస్తుందో కూడా మీకు ప్రూవ్ చేసి లాస్ట్లో మొత్తం వీడియో అంత ఉంది, వీడియో మొత్తం కంప్లీట్ చేస్తే మీకు కొంచెం ఐడెంటిఫై అవుతుంది మొత్తం అంత వీడియో అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1000 పాయింట్లు కేవలం మీకు 2.5 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడున్న బిట్ కాయిన్ ప్రైస్ని బట్టి, సో 10,000 అయితే 26 రూపాయలు, 1,00,000 అయితే 260 రూపాయలు మాత్రం మీకు వస్తాయి. బట్ డైలీ 500 సంపాదించవచ్చు అన్నారు. అసలు ఏ విధంగా సంపాదించవచ్చు? అంత సీన్ అట్లా లేదు. ఒక 10,000 మంది మన కింద పనిచేస్తే 500 కాదు, 10,000 1000 కాదు, 1,500 రోజు సంపాదించవచ్చు. మరి 10,000 మంది మన దగ్గర కష్టపడాలంటే మన కింద ఎవరికి ఇలాగా కష్టపడతారు? ఒక యూట్యూబ్ ఛానల్ ఎవడైతే నమ్ముతాడో వాడికే అంతమంది కష్టపడతారు. ఇప్పుడు నా దగ్గర 300 మంది ఉన్నారు, నేను పెట్టాను ఇలాగ సంపాదిస్తానని. కనీసం మీరు 300లో 100 మంది అయినా ఇందులో పాల్గొంటారు. సో అప్పుడు నేను లాభపడినట్టే కదా, అంటే ఆ విధంగా అనమాట. ఓకేనా? ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో కాంతో చాంపియన్స్ గురించి చాలా బాగా చెప్పాడు. దాదాపు ఇది కూడా అలాంటిదే ఫ్రెండ్స్. అయినా మనం ఎందుకు మారలేదంటే డబ్బు ఆశ చూపించి కానీ మనకి చాలా విపరీతమైన కోరికలు ఉంటాయి. కష్టపడకుండానే డబ్బులు వచ్చేయాలంటే అది రాదు, ఒకవేళ వచ్చినా అది నిలబడదు. 1000
ఫ్రీ బిట్కాయిన్లో 1000% బిట్కాయిన్ ఆఫర్ అని ఉంటుంది, మీరు అది చూడొచ్చు. అలాగే 500 సాతోషి అనేది ఒక ఎవ్రీ అవర్కి వస్తుంది. అలా చూసుకుంటే 24 గంటలు నేను కష్టపడితే 12,000 పాయింట్లు వస్తాయి. దాని వాల్యూ ₹30. కానీ అది ఆఫర్ అనేది 24 గంటల వరకు వాడాలన్నమాట. మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి 3,200 పాయింట్లు అవసరం అవుతాయి. మళ్ళీ ఆ 3,200 పాయింట్లు సంపాదించుకోవడానికి నేను వారం కష్టపడాలి. అది కూడా మళ్ళీ నేను ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేయాలి. సో అంటే వారం రోజుల పాటు కష్టపడితే నాకు వచ్చే పాయింట్లు 1000 BTC ఆన్ చేస్తాయి. రోజంతా 24 గంటలు కష్టపడితే నాకు ₹30 వస్తాయి. మరి 500 అంటున్నారే, అంటే నా ఒక్క కష్టం కేవలం ₹500 కాదు, జస్ట్ ₹30. అది కూడా వారం రోజులు కష్టపడితే. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. మరి అట్లా వర్క్ చేస్తే పాయింట్లు వస్తాయని చూపిస్తుంటాడు. అవన్నీ ఫేక్. నేను చాలా వరకు చేశాను. బట్ ఏంటంటే అది 10 లక్షలు 5 లక్షలు అంటాడు. అది రీచ్ అయిన తర్వాత అసలు అమౌంటే రాదు. సెండ్ చేసినట్టు చూపిస్తారు కానీ అసలు అమౌంట్ రాదు. మీరు కింద కామెంట్స్లో చూసుకోవచ్చు అక్కడ. ఓకేనా? అలా జరిగితే అప్పటి వరకు మీరు ఏం పడ్డ కష్టం అంతా వేస్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు ఆ పాయింట్స్ని ప్యాచ్ చేసుకొని, ఈ వీడియో ప్యాచ్ చేసుకొని కావాలంటే చూసుకోండి. ఎంతో సమయం వేస్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకేనా? అలాగే ఫ్రీ బిట్కాయిన్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్, గ్యారంటీగా వస్తుంది. కానీ మీరు అనుకున్నట్టు రోజుకి 100,000 అయితే రావు. జస్ట్ మీరు 24 అవర్స్ కష్టపడితే ఒక ₹10, ₹15, ₹5 అలాగే వస్తాయి. అరుణ్ సూర్యతేజ మన యూట్యూబర్, తెలుగులో యూట్యూబర్ ఉన్న అరుణ్ సూర్యతేజ చాలా బాగా చెప్తాడు. డబ్బులు ఎలా సంపాదించాలని ఒక మంచి వీడియో పెట్టాడు, అది మీరు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నిజంగా కనుక డబ్బులు సంపాదించాలంటే నేను ఈ 3 monthsలో కొన్ని సైట్స్ మీద వర్క్ చేశాను. అందులో నాకు బాగా 2 నచ్చినాయి. వాడు ఫ్రీ బిట్కాయిన్, ఇంకోటి వేరేది ఉంది. అది మీరు కిందన కామెంట్లో పెడతాను, ఫస్ట్ పిన్ చేసి పెడతాను, అది మీరు ఒకసారి చూడండి. ఓకేనా? మీరు రోజుకు కనీసం 100 సంపాదించాలంటే చాలా సైట్స్లో కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కాకుండా మీరు ఇంకొక విధంగా కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. లైట్ కాయిన్, డాగ్ కాయిన్, ఇలా చాలా కాయిన్స్ ఉంటాయి. వీటిని మీరు సంపాదించి ఏం చేస్తారంటే కన్వర్ట్ చేసుకోండి. అంటే వాటిని మీరు బిట్కాయిన్స్లోకి మార్చేసుకున్నా సరే డబ్బులు ఎక్కువ వస్తాయి. కాకపోతే అది చాలా కష్టం, మీరు హెల్త్ పాడైపోతుంది, అన్ని రకాలుగా మీరు ఇబ్బందులు గురవుతారు, శారీరకంగా మానసికంగా దెబ్బతింటారు. కానీ మీ దగ్గర డబ్బులు లేకుండా మాత్రం పాకెట్ మనీకి అన్నీ ట్రై చేయొచ్చు జెప్పేలో. కాకపోతే మీకు డైలీ మంత్లీ ₹250 వస్తాయి. అప్పుడు మీకు ఇవి జస్ట్ మీ ఖర్చుల కోసం ఉపయోగపడతాయి తప్ప ఎందుకు మాత్రం ఉపయోగపడవు. ఈ వీడియో ఎందుకు క్రియేట్ చేశానంటే సులభంగా నా స్టూడెంట్స్ అనేవారు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. అదే మీ జీవితాన్ని, లైఫ్ని మొత్తం టోటల్గా నాశనం చేస్తుంది. ఫస్ట్ మీరు 2 minutes అనుకుంటారు, కాకపోతే చాలా డేంజర్ అన్నమాట ఇది. APGDS ఆ రిజల్ట్ చూస్తే మాత్రం మీకు చాలా ఉద్యోగాలని ఎంత పోటీలు ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ మీ కిందన మీరు స్క్రీన్లో చూసినట్లయితే మీకు ఇప్పుడు తెలుస్తాయి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు పాజ్ చేసుకుని మొత్తం అన్నీ చూసుకోండి. వీళ్ళు ఎంత కష్టపడ్డారు, అయినా సరే వీరికి జాబ్ అనేది రాదు. ఇక్కడ మీరు ఏజ్, ఇప్పుడు అయితే మీకు స్టూడెంట్స్ కాబట్టి ఏజ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ పిక్ని చూడండి, చాలా ఏజ్ గురించి ఎంత బాధపడుతున్నారో. సో ఏజ్ లేని వారు ఇప్పుడు ఎంత బాధపడతారు చూడండి. అలాగే మీరు జాబ్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఒక మార్క్తో జాబ్ కొట్టిన వాడిని అడగండి ఎంత గెలుపు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే ఒక మార్క్తో ఓడిపోయిన వాడిని అడగండి, ఓటమి అనేది ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి కనుక్కోండి. అండ్ ఇంకేంటంటే మిత్రులలో ఇప్పటి నుంచి మనం మేలుకుందాం, బంగారు భవిష్యత్తు మన లైఫ్లో ఉంది. ఇంకొక 2-3 yearsలో చాలా పోస్ట్ అనేవి రెడీగా ఉన్నాయి. సో మీరు మీకు ఆత్మవిశ్వాసం లేకుంటే తప్పకుండా బీవింగ్ క్రియేషన్ ఛానల్ చూడండి, చాలా బాగుంటుంది. నేను చాలా బీవింగ్ క్రియేషన్ ఛానల్ చూడండి, చాలా బాగుంటుంది. అవి అన్ని ఇన్ఫర్మేషన్ చాలా మోటివేషన్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో చూసిన వారు తప్పకుండా ఇందులో ఇలాంటి వాటిలో సమయాన్ని వృధా చేసిన, శారీరకంగా మానసికంగా కుంగిపోయిన వారంటే నా సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేస్తే మా వారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా విషయం చూస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు బాగా సంపాదించి ఉండొచ్చు, నేను చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ఉండొచ్చు, కానీ ఒట్టి అబద్ధం ఫ్రెండ్స్. మొత్తాన్ని ప్రూఫ్స్ అన్నీ తర్వాత మీరు నెక్స్ట్లో చూడొచ్చు. ఒక విద్యా సంస్థలో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ అందులో 10/10 వచ్చినాడు ఒకడే ఉన్నాడు. కానీ అదే తరగతి 99 మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరే చెప్పండి, 10/10 వచ్చినోడు పెద్ద ఫోటో వేసి పేపర్లో వేయాలా, 99 మంది పోయేవారు ఫెయిల్ అయ్యారని చెప్పి బాధపడాలా? మీరే ఆలోచించండి. అచ్చం అలాంటిదే, ఎవడో 10,000 మంది కష్టపడితే ఫలితం పొందుతాడు, వాడు వచ్చి మరీ చెప్తాడు అడ్డమైన మాటలు, ఆయన నమ్మేస్తారా? మీ ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడి చెప్తుంటారు, బాగా చదవండి అని చెప్తుంటారు, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి ఉంటారు, వారి మాటలు నమ్మండి, మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. ఇంకా మీ ఇష్టం. మరి ఇంకా చూసుకుంటే ఫ్రీ బిట్కాయిన్ అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, చూడండి మీరే. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఫ్రీ బిట్కాయిన్. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్యారంటీగా మీకు 47 పాయింట్స్ సాతోషి అనేది ఎవ్రీ అవర్ రావడం జరుగుతుంది. అసలు 47 పాయింట్స్ అంటే ఏంటో మీకు తెలిసే చాలా లీస్ట్. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ప్రూఫ్స్ సహా చూపిస్తున్నాను. నా రివార్డ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మీకైతే ఎవ్రీ అవర్ 2 ఇస్తాడు, కానీ నాకు చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. నేను యాక్చువల్గా 40,000 రివార్డ్స్ పాయింట్స్ ఎర్నింగ్ చేసి బాగా కష్టపడితే నాకు చాలా కొంచెం మనీ అనేది రావడం జరిగింది. అది 3 monthsలో అనమాట.
ఇంకా చూస్తే ఇదిగో నేను ఆల్రెడీ విత్డ్రా పెట్టాను, దాన్ని కూడా సంపాదించడానికి నాకు ఒక వారంన్నర పట్టింది. ఇంకా రివార్డ్స్ పాయింట్ మీరు పెంచుకోవచ్చు, ఇలాగే ఇక్కడ డబల్ అని చేసుకోవచ్చు. ఈ 12 గంటలు మీరు మీ పాయింట్లను ఇచ్చేసుకుంటే ఇంకో 12 గంటలు మీరు బోనస్ రూపంలో పొందొచ్చు, గిఫ్ట్ కార్డులు కొనుక్కోవచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ సంపాదించాలంటే తప్పకుండా మీరు రివార్డ్స్ పాయింట్స్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు తప్పకుండా ఈరోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, మూడో రోజు మాత్రం చాలా డిస్టర్బెన్స్ అవుతారు, మీ స్టడీస్లో డిస్టర్బెన్స్ గ్యారంటీ అవుతారు. మీ రివార్డ్స్ పాయింట్స్ అనేది పెంచుకోవచ్చు. 47 ఉన్నాయి, మీరు 400, 500 కూడా పెంచుకోవచ్చు. అయితే మళ్ళీ ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వారం కష్టపడాలి, 24 గంటలు కష్టపడాలి. సో యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాడి కింద బోలెడు మంది పనిచేస్తారు కాబట్టి వారికే యూజ్, మీకైతే యూజ్ కాదు. మీకు చాలా చెప్పకూడదు వస్తుంది మీకు అంతే. చూడండి మీరు ప్రసాద్ టెక్ తెలుగులో కాంతి వీడియో చేశాడు చామ్ క్యాష్ గురించి, అచ్చం అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. మీరు మీ అంతటా మీరు సంపాదించడం ఇంపాసిబుల్, ఇందులో ఎక్కువ సంపాదించడం. మీ కింద బుల్లెట్ మంది పని చేయాలి అంతే, చాలామంది పని చేస్తేనే మీకు వస్తాయి, ఇది మాత్రం 100% షూర్. వీటి కోసం మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నా రిఫరల్స్ ఉంటాయి, రిఫరల్స్ ద్వారా నాకు అమౌంట్ వస్తుంది. అంటే నేను 47 పాయింట్స్ సంపాదిస్తే సగం నాకు వస్తాయి అన్నమాట. మీరు జాయిన్ అయితే 47లో సగం మీకు 47, నాకేమో 20 అలా వస్తూ ఉంటాయి. సో నా కింద 10,000 మంది జాయిన్ అయితే నాకు ఎన్ని పాయింట్లు వస్తాయి చూడండి మీరు. ఇక్కడ ప్రూఫ్ అని చెప్తాడే, ఆ ప్రూఫ్లో కూడా మీ ఆడ సంపాదించినవి కాదు, మీరు సంపాదించినవి ఉంటాయి. ఇది నా ప్రూఫ్ చూడండి, నేను 3 మంత్స్ నుంచి ఇంతే కష్టపడ్డాను. అలాగే ఇక్కడ చూసుకుంటే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నా అంతటి నేను కష్టపడితే నేను వచ్చినాయి, ఓకేనా. నా అంతటి నేనే కష్టపడ్డా, ఎవరు లేడు. ఇక్కడ మీరు ప్రూఫ్ ప్రకారం చూసుకోవచ్చు, నాకు 3 వీక్స్కి 2 వీక్స్కి అలా ఉంటాయి అన్నమాట. నేను మొత్తం అయితే చాలా సైట్స్లో వర్క్ చేశాను, కాకపోతే నాకు బాగా ఇచ్చినవి అయితే 2 సైట్స్. అది కింద మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసేస్తాను, మీరు ట్రై చేసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది అసలు ఎంత వస్తున్నాయి. మీ అంతటా మీరు కష్టపడండి, పక్కోడు కష్టపడితే మీరు సంపాదించింది కాదు, ఓకేనా. నువ్వు కష్టపడితే రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించినా సాధ్యం కాదు. 100 మందిని వెంటేసుకొని 24 గంటలు కష్టపడితేనే నీకు 100 కాదు 1000 వస్తాయి. కానీ అలా చేసి మీ ఆరోగ్యం పాడైపోతుంది పూర్తిగా. వచ్చిన డబ్బులు హాస్పిటల్ ఖర్చులు కూడా పనికిరావు. మీరే ఆలోచించండి. ఈ వీడియో క్రియేట్ చేయడానికి మీ అందరికి ప్రూఫ్ చూపించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ప్లీజ్ ఇలాంటివి మిస్ చేయకండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు చెప్పాను కదా కింద కామెంట్లు వేస్తానని, సో అవి ఇస్తాను. మీరు కొంతమంది నమ్మరు కదా, సో మీకు అది తెలుస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తుంది నిజం. ఎల్లప్పుడూ మీరు బాగుండాలి ఫ్రెండ్స్, ఓకే. నేను ఈ వీడియో అందించిన 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది ఫ్రెండ్స్. మీకు ప్రూఫ్ చూపించాను ఆ జెప్పే యాప్ నుంచి నేను ఎంత మనీ ఎర్న్ చేశాను చూపించాను. ఇంతకన్నా నేను ఏం చేయలేను, చూసుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు కనీసం లైక్ కొట్టండి, ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లల కోసం ఎంత కష్టపడతాడో సాయంత్రం రాగానే అంతే చూసిన వెంటనే పిల్లల్ని చూసి హ్యాపీ పడతాడు. ఈ 3 నెలల కష్టం మర్చిపోవాలంటే మీరు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నా వీడియో చాలా ఫ్రెండ్స్ అందులో చాలా హ్యాపీ ఇస్తుంది. థ్యాంక్ యూ.